ఇండియన్ టాలెంట్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. అమెరికా టెక్ ఇండస్ట్రీని ఇండియా శాసిస్తోంది. సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్తో పాటు ఇండియాకు చెందిన పలువురు టెక్ దిగ్గజాలు ప్రస్తుతం అమెరికా ఐటీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఒకవేళ వీరిద్దరు తప్పుకున్నా రెండవ తరం సీఈఓలుగా లెక్కలేనంత మంది క్యూలో ఉన్నారు. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో 3వ వంతు మంది ఇండియన్స్ అంటే నమ్మగలరా? వీరంతా కలిసి అమెరికా ప్రభుత్వానికి సుమారు $300 బిలియన్ పన్నులు చెల్లిస్తున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు 25 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అందుకే అమెరికాలో ఇండియన్స్ ఆర్ ఫ్లయింగ్ హై అంటున్నారు. మరి అమెరికాలో ఇండియన్స్ హవా ఎలా ఉందో ఓ లుక్కేద్దామా? ఒకప్పుడు ఇండియా అంటే పేద దేశం, నిరాక్షరాస్యుల దేశమని విదేశీయులు ఎద్దేవా చేసేవారు. కేవలం 40 ఏళ్లలో సీన్ పూర్తిగా మారిపోయింది. ఐటీ రంగం ఎప్పుడైతే విస్తరిస్తూ వచ్చిందో దాన్ని ఇండియన్స్ బాగా అందిపుచ్చుకున్నారు. ప్రపంచానికి ఇండియా అంటే ఏంటో సత్తా చూపించారు. ప్రస్తుతం అమెరికాలోని టాప్ కంపెనీలకు మన ఇండియన్స్లు సీఈఓలుగా ఉన్నారంటే అది ప్రతి భారతీయుడికి గర్వకారణమే కదా. ప్రపంచంలోని టాప్ ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు మన భారతీయులే కదా. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. వీరిద్దరే కాకుండా సుమారు 100 కంటే ఎక్కువ మంది ఇండియన్స్ రాటుదేరిన వారు సీఈఓలుగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనాదెళ్లతో పాటు సుందర్ పిచాయ్ని తప్పిస్తే ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్ల విషయానికి వస్తే యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ షాబీ ఖాన్, నివిడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వరల్డ్ వైడ్ ఆపరేషన్ జేపూరి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ శంకర్ త్రివేది, టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజా, గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ వీరంతా రెండవ తరం టాప్ కంపెనీలకు సీఈఓలుగా అర్హత కలిగిన వారు. వీరితో పాటు మెటా వైస్ ప్రెసిడెంట్ మెషిన్ లెర్నింగ్ సందీప్ పాండే, వైస్ ప్రెసిడెంట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రాఘవన్ శ్రీనివాసన్, స్టోరేజ్ మేజర్ మైక్రాన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుమీత్ సదాన్, సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీని తాళ్లప్రగడ, యాక్సెంచర్ విషయానికొస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నార్త్ అమెరికా మనీష్ శర్మ లేదా నాగ చంద్రశేఖరన్ ఇతన్ని కూడా 2 వారాల క్రితమే ఇంటెల్లో గ్లోబల్ ఆపరేషన్ చీఫ్ గా నియమించారు. కాగా ఇప్పటి వరకు ఈ హోదాలో 30 సంవత్సరాల పాటు సేవలందించిన కీవాన్ ఎస్పార్జాని రిటైర్మెంట్ తీసుకోవడంతో ఆయన స్థానంలో నాగ చంద్రశేఖరన్ను తీసుకోవాల్సి వచ్చింది. నాట్ ఫర్ ప్రాఫిట్ ఇండియా స్పోరాస్, బీసీజీ కలిసి రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 3వ వంతు భారతీయ సంతతికి చెందిన వారే. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఇండియాకు చెందిన 16 మంది సీఈఓలు పనిచేస్తున్నారు. వీరి కింద సుమారు 27 లక్షల మంది అమెరికన్లు పనిచేస్తున్నారు. సుమారు $1 ట్రిలియన్ రెవెన్యూను సంపాదిస్తున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు 85 లక్షల కోట్ల రెవెన్యూ అమెరికాకు అందిస్తున్నారని చెప్పొచ్చు. తాజాగా ఇండియా స్పోరాస్ నివేదికను బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 115 మంది భారతీయ సంతతికి చెందిన వారు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కంపెనీలను నడుపుతున్నారని ఇండియా స్పోరాస్ ఫోరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా చెప్పారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ డేటా ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్నారు. ప్రతి 5 లేదా 6 అతిపెద్ద కంపెనీకి ఇండియాకు చెందిన సీఈఓ ఉన్నారంటే నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది జూన్లో అశోక్ ఎల్లుస్వామిని పొగడ్తలతో ముంచెత్తారు. రోబోటిక్ ఇంజనీర్గా ఆయన టెస్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విజయవంతంగా నడపడంలో విజయం సాధించారు. టెస్లా కార్లకు ఆటో పైలట్ సాఫ్ట్వేర్ను తయారు చేసి ఇచ్చారు. కాగా ఎల్లుస్వామిని టెస్లా ఆటో పైలట్ టీంకి 2021లో మొట్టమొదటిసారిగా తీసుకున్నారు. ఆయన లేకుండా ఈ ప్రాజెక్టు విజయవంతం అయ్యేది కాదని ఎలాన్ మస్క్ అన్నాడంటే ఇండియన్స్ సత్తా ఏంటో తెలిసిపోతుంది కదా. చెన్నైలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన స్వామి అమెరికాలో పీజీ చేయడానికి కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చేరారు. కాగా ఎల్లుస్వామి ఆటో పైలట్ సాఫ్ట్వేర్ విషయానికొస్తే తాను వేరే కార్ల కంపెనీని ఈ సాఫ్ట్వేర్ సరఫరా చేసుకుంటానని చెప్పుకొచ్చారు.
ఇక అమెరికా జనాభాలో భారతీయుల వాటా 1.5% మాత్రమే. అయితే అమెరికాకు వీరంతా కలిసి $300 బిలియన్ అంటే సుమారు 25 లక్షల కోట్లు పన్నులు కడుతున్నారు. యావత్ దేశం కట్టే పన్నుల్లో భారతీయుల వాటా 6% వరకు ఉంటోంది. భారతీయులు కేవలం అతిపెద్ద మేజర్ కార్పొరేషన్లనే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా హవా నడుస్తోంది. అమెరికాలో ఈ ఏడాది 648 యూనికార్న్ కంపెనీలు పనిచేస్తుంటే ఇక్కడ యూనికార్న్ అంటే $1 బిలియన్ రెవెన్యూ దాటిన కంపెనీలని అర్థం. వాటిలో 72 స్టార్టప్లు ఇండియన్లవే. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే కేంబ్రిడ్జ్ మొబైల్ టెలిమాటిక్స్ సొల్యూషన్లను చెప్పుకోవచ్చు. ఈ కంపెనీల విలువ $195 బిలియన్ లెక్క కట్టారు. సుమారు 55,000 మంది ఈ స్టార్టప్లలో పనిచేస్తున్నారు. అమెరికాలో పాత జోక్ ఏంటంటే నువ్వు ఇండియా వాడివైతే అమెరికాలో సీఈఓ కాలేడు అనేది. ప్రస్తుతం అది కాస్త రివర్స్ అయ్యింది. నువ్వు ఇండియా వాడివైతేనే నీకు సీఈఓ పదవి దక్కుతుందని ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టిస్ సరదాగా అంటుంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్టార్బక్స్ సీఈఓలంతా ఇండియన్లే కదా అంటుంటారు. అయితే భారతీయ విద్యార్థులు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో మంచి పట్టు సాధిస్తారు. అలాగే కుటుంబ విలువలు, త్వరగా ఇతర కల్చర్ను అందిపుచ్చుకుంటారు. దీంతో పాటు కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. అది కాకుండా ఇతరుల మాదిరిగా మొండి కాకుండా సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తారు. ముఖ్యంగా ప్రతి భారతీయుడికి కనీసం 2-3 భాషలపై అవగాహన ఉంటుంది. ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించడం వల్ల ప్రస్తుతం అమెరికాలో భారతీయుల హవా నడుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు అనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలక్కర్లేదు. ప్రతి ఏడాది సుమారు $120 బిలియన్ వరకు తమ మాతృదేశానికి పంపుతుంటారు. వీరంతా విదేశాల్లో ఇండియన్ను గర్వపడేలా చేస్తున్నందుకు అభినందించాల్సిందే కదా.